నమస్కారం రాంబాబు గారు. నమస్కారం. యూ నీడ్ నో ఇంట్రడక్షన్. అంబటి రాంబాబు గారు అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ బాగా చిరపరిచితమైనటువంటి పేరు. అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో 89-94 మధ్య ఒకసారి ఒక పర్యాయం ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ 2009-14 మధ్య ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అంటే నాకు తెలిసి మీరు కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్కూలింగ్ ఏదో చేశారు, తర్వాత రేపల్లె, తర్వాత మీరు గుంటూరులో చదువుకున్నట్టున్నారు. విక్రమ్ గారు, మీరు అన్నట్టుగా నాకు పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదనే మాట కొంతమేరకు నిజమైన దానికి ప్రధానమైన కారణం మీడియానే. ఎందుకంటే నేను కాస్త వోకల్గా మాట్లాడతాను కాబట్టి, టీవీలు ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చాయి కాబట్టి, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీవీలు అసలు ఉండేవి కావు, ఉన్నా కూడా దూరదర్శన్ ఉండేది. సో అందువల్ల సామాన్యులకు కూడా టీవీల్లో చూసేటటువంటి అవకాశం రావడం వల్ల మా అలాంటి వోకల్గా మాట్లాడేవాళ్ళు కాస్త ఎక్కువ పరిచయం అవుతున్నారు. రెండో అంశం ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా నా రాజకీయ జీవితం కానీ, నా చైల్డ్హుడ్ కానీ చాలామంది నన్ను అవనగడ్డ అని అనుకుంటారు. వాస్తవానికి నాది అవనగడ్డ కాదు. అవనగడ్డ పక్కన బందలాయి చెరువు అనే గ్రామం మా తాతగారి ఊరు, మా మదర్స్ ప్లేస్ అనమాట. అంటే కృష్ణా జిల్లా అవనగడ్డ పక్కనే మా మదర్స్ ప్లేసు. మా మదర్కి బ్రదర్స్ లేకపోవడం వలన మేము అక్కడే పెరగటం జరిగింది. నా స్కూలింగ్ అంతా కూడా అవనగడ్డలో, బందలాయి చెరువులో జరిగింది. కాబట్టి అవనగడ్డ, బందలాయి చెరువులో మాకు కొంత గుర్తింపు ఉంది అప్పుడు. ఎందుకంటే 1972లో జయాంధ్ర రిజిస్ట్రేషన్ ఉంది. ఆ జయాంధ్ర రిజిస్ట్రేషన్లో మేము 9th క్లాస్ చదువుతున్నాం. అప్పుడు మేము అక్కడ 9th క్లాస్ చదువుతుండగానే జయాంధ్ర మూవ్మెంట్లో మేము పార్టిసిపేట్ చేయటం, మా మీద కొన్ని క్రిమినల్ కేసులు పెట్టడం, మేము 9th క్లాస్లోనే ఒక లీడర్గా ఫోకస్ అయ్యే అవకాశం అక్కడ కలిగింది. అందువల్ల ద్వితాలుగానే నన్ను చాలామంది అనుకుంటారు. వాస్తవంగా నాది రేపల్లె, అంటే ఆ పక్కనే ఉన్నటువంటి, అంటే మీ నాన్నగారు, మా నాన్నగారు అక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. సరే, నేను చదువుకుంటానని చెప్పేసి మా తాతగారి దగ్గర నన్ను పెట్టడం జరిగింది. తర్వాత ఈ జయాంధ్ర రిజిస్ట్రేషన్ తర్వాత ఈ గొడవలు, గందరగోళాలు, కేసుల తర్వాత నన్ను మళ్ళీ మా ఫాదర్ రేపల్లి తీసుకువెళ్ళడం, రేపల్లో 10th క్లాస్ చదివించడం, 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత లా వచ్చేసి నేను ఎన్విపి లా కాలేజ్ విశాఖపట్నంలో చేయటం. అంతా ఈ రాజకీయం కన్నా ముందు జరిగినటువంటి ఈ విద్యార్థి దశ అంతా కూడా ఒడిదుడుకులతో ఉండేది నాది. నేను ఎక్కడా కూడా గట్టిగా ఎగ్జామ్ ఉంటే ఫెయిల్ అయిపోతుండేవాడిని. కారణం ఏంటంటే, చదువు మీద దృష్టి కన్నా కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండేవాళ్ళం. పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటిక్స్, విద్యార్థి రాజకీయాలు ఆ రోజుల్లో బాగా ఎక్కువగా ఉండేవి. అప్పుడు ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత విద్యార్థి సంఘ ఎన్నికలు కూడా ఉండేవి, ఇప్పుడులాగా ఉండేవి కావు. ప్రతి కళాశాలలోనూ విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండేవి. నేను జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, లా కాలేజీ, ఈ 3 చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా. అంటే అప్పుడు నాకు తెలిసి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఉండేవి. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఆర్ఎస్యు కూడా ఉండే. ఈ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ఎన్ఎస్యుఐ ఇలాంటి అధికారంగా ఉండేవి పెద్దగా ఉండేవి. ఆంధ్రాలో లేవు, ఉన్న నామినల్గా ఉండేవి. అయితే మేమేంటంటే, నేను ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్లోనూ లేకోకుండా ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళం. మేము రేపల్లో అభ్యుదయ విద్యార్థి సంఘం అని మేము ఒక స్పెషల్గా ఒక విద్యార్థి సంఘాన్ని ఫామ్ చేసుకుని, జూనియర్ కాలేజీలో నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గాను, ఆ తర్వాత ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ అని, అనగానే భగవంతరావు డిగ్రీ కాలేజ్ అని ఉండేది. మాకు ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఆయన రేపల్లే, కూచిపూడి కాన్స్టిట్యున్సీ నుంచి అంతకుముందు శాసనసభ్యుడిగా ఎన్నిక అవ్వడం, తర్వాత ఫినాన్స్ మినిస్టర్గా చేయటం, ఆయన పేరు మీద ఉన్నటువంటి కళాశాలలో డిగ్రీ చదువుకోవటం, అక్కడ కూడా నేను విద్యార్థి సంఘ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయటం, గెలవటం. ఆ తర్వాత ఎన్విపి లా కాలేజ్ అని ఆళ్వార్దాస్ గారు అని ఒక మంత్రి, ఆయనకి ఓన్ కాలేజ్ విశాఖపట్నంలో, అక్కడికి వెళ్ళి అక్కడ లా చదవటం. ఆ లాలో కూడా నేను ఫైనల్ ఇయర్లో మళ్ళీ స్టూడెంట్స్ అప్పుడు వన్ ఆఫ్ ది రేర్ అనుకుంటా ప్రైవేట్ కాలేజెస్ తక్కువ ఆళ్వార్దాస్ గారిది ఫేమస్ కాలేజీ. అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 చోట్ల ఈ ఎస్ఎఫ్ఐ కానీ, లేకపోతే ఆర్ఎస్యు కానీ, పీడిఎస్యు కానీ ఇలాంటివి కాకుండా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా మేమే కాంగ్రెస్ ప్రో కాదు. అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు పెద్ద ప్రభావితం అయిన వ్యక్తులను కాదు. లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్విపి లా కాలేజ్ లా ప్రాక్టీస్ చేయడం. ఎక్కడ చేశారు? నేను రేపల్లోనే. గుంటూరు కాదు, రేపల్లోనే నేను లా ప్రాక్టీస్ చేయడం. నేను ఐ థింక్ 86లో నేను లా ప్రాక్టీస్ చేస్తే 89లో ఐ గాట్ ఎ టికెట్.
అంటే మీరు అంటే ఎన్ఎస్యూలో కానీ యూత్ కాంగ్రెస్లో కానీ మీరు లేరా? లేదు నేను విద్యార్థి ఎన్ఎస్యూలో లేను. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత యూత్ కాంగ్రెస్లో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు సుధీర్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. శివశంకర్ గారికి మా ఫాదర్కి కొంత పరిచయం ఉండటం వలన నేను శివశంకర్ గారి ద్వారా నేను సుధీర్ కుమార్ గారి దగ్గరికి రావడం జరిగేది.